హలో గైస్, వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. ఈరోజు జస్ట్ ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ అండ్ కొంచెం పాలతోని టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి ఇలా స్టఫ్డ్ లడ్డు తయారు చేసుకోవడం చూద్దాం. దానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి, నెయ్యి మొత్తం కరిగిన తర్వాత 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసి మంచిగా దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ మీరు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, సో దట్ మనకి బొంబాయి రవ్వ త్వరగా మాడిపోకుండా ఉంటుంది. ఇలా మంచిగా తిప్పుకుంటూనే ఉండాలి, అప్పుడు మాడకుండా ఉంటుంది. సో ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఈ రవ్వ అంతా కూడా ఆ మిల్క్లో మంచిగా ఉడికే వరకు తిప్పుకోవాలి. 2-3 మినిట్స్లో రవ్వ మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దాంట్లోని 1 కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసి షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు అలానే మంచిగా తిప్పుకోవాలి. చూసారు కదా, మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా క్రీమీ టెక్స్చర్కి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసి టోటల్గా మిక్స్ చేసుకుని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని 2 హాఫ్స్గా చేసుకుని ఒక హాఫ్ని నేను గిన్నెలోకి తీసుకుని దాంట్లోని ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వు కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకి అది ఎల్లో కలర్ వస్తుంది. ఇక్కడ నేను ఆరెంజ్ యూస్ చేశాను. సో ఇలా కలర్ బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో హ్యాండ్కి కొంచెం గీ అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా చాలా చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి, లైక్ బటన్ షేప్లోకి. సో ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వైట్ కలర్ టెక్స్చర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని తీసుకుని దీని మీద కొంచెం మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ బాల్ చేసుకోండి, మరీ పెద్దది చేసుకోవద్దు, మనకు అప్పుడు మంచిగా ఉండదు చూడటానికి కూడా అవుట్పుట్. సో ఇలా చిన్న బాల్ని తీసుకుని లోపల పెట్టుకుని 4 సైడ్స్ నుంచి కూడా క్లోజ్ చేసేసి కంప్లీట్ లడ్డు లాగా మనం చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకొని మనం కట్ చేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా కనిపించే స్టఫ్డ్ లడ్డు రెడీ అయిపోతుంది. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.